ఆ నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేక కారు పార్టీ డీల పడిందా? గులాబీ టికెట్పై గెలిచిన నేత హస్తం గూటికి చేరడంతో క్యాడర్ దిగులు పడుతుందా? వెళ్లిన వారు తిరిగి వస్తారని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారా? లీడర్ లేక పార్టీ కార్యక్రమాలు కూడా జరగడం లేదా? ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? అక్కడ బీఆర్ఎస్కు ఎందుకు కష్టాలు? లెట్స్ వాచ్. గద్వాలలో గుబాలింపు తగ్గిన గులాబీ పార్టీ, నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ డీలా, కారు డ్రైవర్ కోసం క్యాడర్ ఎదురుచూపులు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రాంతం నడిగడ్డ. ఆ ప్రాంతమే జోగులాంబ గద్వాల జిల్లా. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య సారవంతమైన నేలలో ఈ జిల్లా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ఉన్న కాలంలో గద్వాల నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే సమరసింహారెడ్డి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి గద్వాల నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతిపక్ష నేత కరువయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవగా 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో నియోజకవర్గంలో బలంగా ఉందనుకున్న బీఆర్ఎస్ పార్టీ నడిపించే నాదుడు లేక డీలా పడిపోయింది. రాష్ట్రమంతటా కాంగ్రెస్ గాలి వీచినా గద్వాలలో మాత్రం కృష్ణమోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గ గులాబీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో ఉందట. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో తమను ముందుండి నడిపించే నాయకుడు లేరనే ఆందోళన క్యాడర్లో కనిపిస్తుందట. గద్వాల నియోజకవర్గ బాధ్యతలు చేజెక్కించుకునేందుకు బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. గులాబీ బాస్ కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావుల చుట్టూ నేతలు తిరుగుతున్నారట. అయితే ఈ వ్యవహారంలో అధిష్టానం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా సరైన నేతకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలనే భావనలో గులాబీ అధిష్టానం ఉందట. నియోజకవర్గం మీద పూర్తి స్థాయి పట్టున్న బలమైన నేత కోసం అధిష్టానం అన్వేషణ మొదలుపెట్టిందనే ప్రచారం జోరందుకుంది. మొదటి నుంచి బీఆర్ఎస్తోనే నడుస్తున్న నాగర్దొడ్డి వెంకటరాములతో పాటు రంజిత్ కుమార్, హనుమంత్, ఆంజనేయులు గౌడ్ లాంటి నేతలు ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. 4 ఏళ్ల పాటు పార్టీని నడిపించి తర్వాత టికెట్లు చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు కేటీఆర్ స్థాయిలో లాబింగ్ మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధిష్టానం పెద్దలు మాత్రం కాంగ్రెస్ను బలంగా ఎదుర్కొనే ధీటైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్నారట. కేవలం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మాత్రమే కాకుండా జిల్లాని ముందుండి నడిపించే సమర్థవంతమైన నేత అవసరమని కారు పార్టీ భావిస్తుందట. గద్వాల్ నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోకుండా క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేసే నాయకుడు కావాలనే అభిప్రాయంలో గులాబీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. గద్వాలలో ఇన్ఛార్జిని నియమించకపోవడంపై పార్టీలో మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గద్వాల కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని, బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉందట. అందుకే ఇన్ఛార్జ్ విషయంలో అధిష్టానం తొందరపడడం లేదని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నియోజకవర్గంలో తన ఆధిపత్యం పెరగడంతో అధికారులంతా సరిత ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచినా అధికారులు ఆయనకు సహకరించడం లేదట. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నాడనే చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతుంది. ఒకే మరలో 2 కత్తులు ఇముడవు అన్నట్టుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరిత మధ్య అంతర్గత పోరు నడుస్తోందట. బీఆర్ఎస్ నుండి కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా, సరిత జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే వీరి మధ్య విభేదాలు ఉన్నాయట. అందుకే నియోజకవర్గ పాలనలో గజిబిజి గందరగోళంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారట.
వారిలో ఎవరో ఒకరు మళ్లీ బీఆర్ఎస్కి తిరిగి వస్తారని స్థానిక నేతలు గట్టిగా నమ్ముతున్నారట. మొత్తంగా మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గద్వాల బీఆర్ఎస్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారబోతోంది. మరి ఉన్న నేతలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెడతారా, లేక కాంగ్రెస్ నుంచి వచ్చే నాయకులే పగ్గాలు చేపట్టి స్థానిక సంస్థల్లో గద్వాల బీఆర్ఎస్ పార్టీ మనుగడను కాపాడతారా? వేచి చూడాలి.